అని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పి ఆచరణలో విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ విఫలమైనటువంటి సందర్భంలో గతంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ, మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు కానీ, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారు కానీ ఇక్కడ ఈ దూపకుంటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ కూడా చేసిన దాంట్లో ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇందులో ఏ ఒక్క పేదవాడు కూడా ఇంతవరకు తలదాచుకునే పరిస్థితి లేకుండా చేసిన స్థితి ఉన్నది. అంటే కాంట్రాక్టర్లు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళంతా కలిసి ఈ ధనాన్ని దోచుకున్నారా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. పేదవాడికి నిల్వ నీడ కల్పించకుండా గొప్పలు చెప్పి అసంపూర్తిగా ఇక్కడ బిల్డింగ్లను చూస్తే మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనపడతాయి. ఉత్తనే మొత్తం గోడలు అన్ని లేచి, పిల్లలు లేచి నాశనమైనటువంటి పనులతోటి ఉన్నటువంటి స్థితి కనపడతా ఉన్నాయి. ఇంకా కొన్ని ఏమో అటు పూర్తి అయినా కూడా ఈరోజు వాళ్ళల్లో ఈరోజు అన్నిటికీ క్రూర మృగాలకి లేకపోతే జంతువులకి ఆవాసం ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది. ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా కూడా ఈ ప్రాంతం అంతా మారుతున్నటువంటి స్థితి ఉంటా ఉన్నది. మరి ఇప్పటికైనా కనీసం ఇక్కడటువంటి తూర్పు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయినటువంటి కొండ సురేఖ గారు దీని మీద దృష్టి పెట్టి వీటిని పంపిణీ చేయకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. ఈరోజు చెప్తుంది ఇది మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పేసి అని ఎంతో ఆర్భాటంగా ఆర్భాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ప్రజల కోసం నిర్మించినటువంటి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని ఇంతవరకు పంచలేని పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం ఎక్కడన్నా ఏమన్నా ఇండ్లు ఇస్తుందా అని చెప్పేసి అంటే ఆ ఇండ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి స్థితి ఉంది. ఇప్పటికైనా ఈరోజు 100 కోట్లు పెట్టి నిర్మించినటువంటి ఈ దూపకుంట డబుల్ బెడ్రూమ్ ఇండ్లని అసంపూర్తిగా ఉన్న వాటి పూర్తి చేసి అర్హులైనటువంటి పేదలకు తక్షణమే పంచాలి. పంచకపోతే మాత్రం ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలందరినీ గుర్తించి మేమే వాటిని పంపిణీ చేయడానికి కూడా పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము ఎంసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దారపు రమేష్, వరంగల్ జిల్లా కార్యదర్శి. గత ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించి ఎంసీపీ నగర కమిటీ బృందం ఈ పర్యటన కొనసాగుతా ఉంది. ఇళ్ల స్థలాలు ఇమ్మని చెప్పేసి అంటే ఈరోజు ప్రభుత్వ స్థలాలు లేనట్టు ఒక్కొక్కటి 1 గ్రౌండ్ లెవెల్ నుండి 4th లెవెల్లో ఈరోజు అపార్ట్మెంట్ మాదిరిగా, అంటే బాగా థిక్ సిటీ బాంబే, కలకత్తా ఇట్లాంటి సిటీలలో కనుక స్థలాలు లేకపోతే కట్టిన మాదిరిగా ఈరోజు వరంగల్ నగరంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టడం జరిగింది. సుమారు దూపకుంటలో 2400 ఇళ్లను నిర్మాణం చేసినట్టు ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికే 1000 ఇళ్లను పూర్తి చేసినట్టు కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంకా 1400 ఇండ్లు పూర్తి కాకుండా అసంపూర్ణంగా కేవలం స్లాపులు పోసి ఫిల్లర్ల వరకే నిర్మాణం చేసి ఇక్కడ దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇదే కాదు, వరంగల్ గ్రేటర్లో తిమ్మాపూర్ ప్రాంతంలో 456 ఇళ్లను కట్టారు. అవి పూర్తి చేశారు కానీ అవి పంపిణీకి నోచుకోలేదు. అట్లాగే లక్ష్మీ టౌన్షిప్లో 210 ఇళ్ల నిర్మాణం చేశారు. అందులో 150 మంది జర్నలిస్టులకు, మీడియా మిత్రులకు ఇస్తామని చెప్పేసి అన్నారు. మిగతా కొన్ని వాళ్ళ కార్యకర్తలకు, ఆయువులకు ఇవ్వడం కోసం ఏదో నిర్మాణం చేసినట్టు చెప్తా ఉన్నారు. ఈ కట్టిన 3 ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ వీటిని పూర్తి చేసి పేదలకు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేకుండా పోయింది. ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ ఇళ్లను నిర్మాణం చేసి ఈ శిథిల వ్యవస్థలో పోయే పద్ధతిలో కనబడతా ఉంది తప్ప వెంటనే వీటిని పేదలకు కేటాయించాలనే ఆలోచన కానీ ఆతృత కానీ ప్రభుత్వానికి లేదనేది మాకు స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఎంసీపీ పార్టీ నగర కమిటీగా ఈరోజు దూపకుంట ప్రాంతాన్ని విజిటింగ్ చేసి వెంటనే ఈ ఇళ్లను ఏవైతే పూర్తయిన 1000 ఇండ్లు ఉన్నాయో వెంటనే ఈ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పూర్తిగాను మిగతా సుమారు 1400 ఇళ్లను కూడా వెంటనే పూర్తి చేసి వాటిని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి, మిగతా 2 చోట్ల నిర్మాణం పూర్తయి పంపిణీకి రెడీగా ఉన్న ఇళ్లను కూడా వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి ఈ పర్యటన సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక పూనుకోకపోతే, పంపిణీ చేయకపోతే ఎంసీపీ పార్టీగా నగర కమిటీగా ఈ నగరంలో ఉన్న పేదలందరినీ సమీకరించి మేమే పంపిణీకి పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీ పార్టీ నగర కార్యదర్శి.
మంచి వర్షం వస్తే ఇలా మంచి ఆవాసం ఏర్పాటు చేసి మనుషులు లేరు కానీ